ఆయన్ని దారుణంగా దాదాపు 50 కత్తిపోట్లతో పొడిచి చంపి పరారయ్యారు. ఆ ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో ఇమ్మీడియట్లీ నేను మా టీం అందరం కూడా ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఒక 10 మినిట్స్లో అప్పటికే వీరయ్య చౌదరిని షిఫ్ట్ చేయడం, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో చనిపోవడం, దాదాపు 50 కత్తిపోట్లకు గురైనటువంటి సందర్భంలో ఆయన మరణించడం జరిగింది. సో తర్వాత మేము స్పాట్కి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని అసలు ఎలా జరిగింది, ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారన్నటువంటి ఒక కోణంలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మేము ఒక అంచనాకు రావడం జరిగింది. అలాగే మొత్తం మా యొక్క జిల్లా ఫోర్స్ను మొత్తం ఆ 15 నిమిషాల్లో మొదటి 10-15 నిమిషాలు అలర్ట్ చేయడంతో అన్ని చెక్ పోస్టులు అన్ని దగ్గర అలర్ట్ చేశాం. అలాగే రోడ్ల మీద పోలీసులు రావటం, తప్పించుకుపోతున్నటువంటి ఈ యొక్క క్రిమినల్స్ వీళ్ళు పట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను మాట్లాడితే మనకు తెలిసింది కూడా తెలుగు వాళ్ళే, లోకల్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తెలియడంతో మేము అక్కడే ఒక అవగాహనకు రావడం జరిగింది. దీని వెనక లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళు కాదు, ఇవన్నీ ఇక్కడిక్కడ వాళ్ళే చేసినటువంటి అవగాహనకు రావటం, అలాగే బాడీని షిఫ్ట్ చేయటం, ఇలాగే కేసు రిజిస్టర్ చేయటం ఇవన్నీ జరిగాయి. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ గారు అందరూ కూడా విజిట్ చేశారు. సో ఇక ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేస్తే దీంట్లో వీరయ్య చౌదరి ఈయన అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే ఈయన ఒక ఎక్స్ ఎంపీపీగా కూడా ఉన్నారు. అలాగే ఆయనకి కొన్ని లిక్కర్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు ఇలాంటి న్యాయబద్ధంగా ఆయన చేసుకుంటూ తెలుగుదేశంలో ఒక కార్యశీలకంగా ఒక క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకుడు ఆయన. రాబోయే మొన్న ఎలక్షన్ తర్వాత కూడా ఒక నాయకుడిగా ఆయనకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో ఈ మర్డర్ జరిగింది. దీనికి ముఖ్యంగా గ్రామంలో జరిగినటువంటి ఆధిపత్య పోరు, అలాగే ఇసుకలో సంబంధించినటువంటి ఒక 2-3 విషయాలు, అలాగే భవిష్యత్తు మీద భయం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక కుట్ర చేసి అలాగే కొంతమంది బయట వ్యక్తిని రప్పించారు. దీంట్లో సాంబయ్య అలియాస్ ఆళ్ళ సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి అనే వ్యక్తి ఈ కుట్రకు మొదటిగా పథకరచన చేయడం జరిగింది. అలాగే వినోద్ అనే వ్యక్తి ద్వారా దీన్ని అమలు పరిపించాడు అతను. దీని వెనక ఇంకా కొంతమంది ఉన్నారు, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఎవరి రోల్ ఏంటనేది. మొదట ఇక్కడ స్టార్ట్ అయింది కుట్ర. ఈ ముప్పవరపు వీరయ్య చౌదరి అమ్మనబ్రోలు గ్రామంలో అతను రాజకీయంగా